10,000 మంది టీచర్ల పాత స్థానంలోనే అంటూ ఇంకొక అంశాన్ని కూడా చేశారు. 7 మండలాల సంగతి ముందు తేల్చాలి, ఆ తర్వాతే చంద్రబాబుతో చర్చించాలి. బాబుపై ఒత్తిడి తెస్తే మనకొస్తాయి. కాంగ్రెస్ పాలనలో పల్లెలో అధ్వానం, పారిశుద్ధ్యం లేక రోగాల విజృంభణ, రైతుల ఆత్మహత్యపై విచారణ జరపాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ అంటూ కూడా చెప్పిన. అవును, ఎందుకు అంటే ఈ 7 మండలాల గురించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం మాట్లాడిండు, మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడిండు. నేను ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆ 7 మండలాలను మాకు అప్పచెప్తేనే చేస్తా, లేకపోతే చేయను అన్నాడు చంద్రబాబు. మరి ఈ 7 మండలాలను రేవంత్ రెడ్డి తీసుకొస్తే నువ్వు మొగోని అని ఒప్పుకుంటావు. నిజంగా చెప్తున్నా, ఇది ఛాలెంజ్ బాగున్నది. ఇది నువ్వు అప్పుడు ఛాలెంజ్ చేసినావు కదా, ఇది అసలు ఛాలెంజ్. విలీన గ్రామాలను వెనక్కి తీసుకురండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ రాసిండు. అదేంది, మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తాను, వచ్చి పోటీ చేయని కేటీఆర్ సవాల్ కాదు. ఈ 7 మండలాలు ఎట్లాగూ మీ గురువుగారే ఉన్నారు కదా, మీ గురువుగారిని అడిగి మన మండలాలు మనకు తీసుకురా, మన మండలాలను మనకు తీసుకొని రా, అప్పుడు తెలుస్తుంది. ఓ అయ్యా, ఇది ఎంత ఘోరం. దళిత జెడ్పీటీసీకి ఘోర అవమానం. దళిత బంధు ఇవ్వాలని రాసి ఉన్న టీషర్టు ధరించి జెడ్పీటీసీ సభ్యుడు శ్యామ్ కరీంనగర్ జెడ్పీ సమావేశం నుంచి బయటికి పంపుతున్న ఆ పోలీసులు దళిత బంధు ఇవ్వాలంటూ రాసిన టీషర్ట్తో జెడ్పీ సమావేశానికి జమ్మికుంట జెడ్పీటీసీ సభ్యుని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. చైర్పర్సన్ చెప్పిన జిల్లా పరిషత్ మీటింగ్కు అనుమతి నిరాకరణ. ఇది ప్రజాప్రతినిధులందరినీ కూడా అవమానించడమే. కౌశిక్ రెడ్డి ధ్వజం సమావేశం మధ్యలో నుంచి వెళ్ళిపోయిన కలెక్టర్ పరిమళ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక దళిత బిడ్డకు ఇంత అన్యాయం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇక ఇంత జరిగినాక ఇంకేముంటుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి చూడుర్రి, దళిత బిడ్డకు ఘోర అవమానం జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు కదా. ఎందుకు అంటే ఈరోజు దళిత బంధు ఇవ్వాలని రాసి ఉన్న టీషర్టుకు సంబంధించి ఇవ్వమని అడిగిండు. దానికి అడిగిన దాంట్లో తప్పే ఉంటుంది. ఒక దళిత బిడ్డ దళిత బంధు ఇవ్వాలని రాసి ఉన్న టీషర్టును వేసుకొని వచ్చిండు. మరి పార్టీ కండోలు వేసుకొని వస్తాడు కదా, ఆడ కూర్చుంటాడు కదా, దాని గురించి మాట్లాడితే రకరకాలుగా ఉంటుంది కదా. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దళిత జెడ్పీటీసీ సభ్యున్ని పోలీసులు ఏ విధంగా అవమానించారో చెప్పు. జెడ్పీ చైర్పర్సన్ చెప్పినా కూడా లోపలికి అనుమతించలే. నేనేమని చెప్పినా, ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదురా నాయనా, ఇదంతా కూడా రాజ్యం కింద బానిస వ్యవస్థ నడుస్తుంది, ఇది ఓ రాజ్యం కింద పోలీసు వాళ్ళు పనిచేస్తారు అని చెప్పిన. నేను చెప్పిన కదా, వాళ్ళది చాలా ఉన్నది, వాళ్ళ అవినీతి చిట్ట ఒక్కొక్కటి వస్తుంది. ఎవరైతే మన మీద కేసులు పెట్టాలని ఓ జిల్లా ఎస్పీ గారు సజెషన్ పోలీస్ స్టేషన్లలో కూకొని చెప్పిన వీడియో ఆడియో అన్ని బయట రిలీజ్ చేస్తా అంటే ఓ నా పదవి పోతుంది బాంచన్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఫోన్లు చెప్పిస్తాను. నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం ఏంది అంటే, ఇక్కడ ఒక దళిత బిడ్డకు సంబంధించి ఎంత ఘోరంగా అవమానం జరిగింది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం టీషర్టు, దళితులు ఏమన్నా తమ హక్కులు దళిత బంధు ఇవ్వాలని అడుగుతున్నారు, దాంట్లో తప్పేంది. సో పూర్తి స్థాయిలో కూడా శ్రీరామ్ శ్యామ్కు సంబంధించి అవమానం ఎట్లా జరిగింది.